రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే వరిలో కానీ మినుములో కానీ ఏ కొత్త వెరైటీలు వచ్చినా కానీ దాన్ని మినీ కిట్ రూపంలో బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి దాన్ని ఫౌండేషన్గా తయారు చేసి 25 కేజీల బ్యాగుల రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ అందజేస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది. నా పేరు పేరం రాజమోహన్ రెడ్డి. ఈ వీడియో అనేది ప్రకాశం జిల్లా దర్శి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ నూతన వరి రకం వచ్చేసరికి KNM 12368 అనే సన్న వరి రకం. ఇది మినీ కిట్ రూపంలో మనం కోనారం నుంచి మినీ కిట్ బ్రీడర్ సీడ్ తీసుకురావడం జరిగింది. దీన్ని బ్రీడర్ సీడ్గా తీసుకొచ్చి దీన్ని ఫౌండేషన్గా తయారు చేస్తున్నాను. చూడండి రైతు సోదరులారా, విరగపండింది. అసలుకి ఒక్కొక్క ఎన్ను చూడండి ఎంత పొడుగుందో. విరగపండేసిందనమాట. చూడండి దీని క్రాప్ చూడండి. ఎకరానికి 75 కేజీల బస్తాలు 50 బస్తాలు తేలిగ్గా వస్తాయి. ఎక్కడా కూడా ఏ తెగులు అనేది లేదు. దీని పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో వచ్చేసరికి 130 రోజులు ఉంటుంది. అదే రబీలో అయితే 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. పొలాన్ని బట్టి ఒక 5-6 రోజులు పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. మరియు రైతు చేసే పద్ధతిలో ఒక 5-6 రోజులు అనేది ఎక్కువ ఉండం కానీ తక్కువ ఉండం కానీ జరుగుతుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి 75 కేజీల బస్తాలు అనేవి 50 బస్తాలు తేలిగ్గా వస్తాయి. చూడండి రైతు సోదరులారా, ఒక్కొక్క దుబ్బుకు వచ్చేసరికి ఎలా పండిందో మీ కళ్ళ ముందే చూపిస్తాను. ఇది ఒక దుబ్బు అనమాట, విరగపండేసింది. చూడండి, ఇలాగుంటే 50 బస్తాలు పైనే వస్తాయి, కానీ మినిమం 50 బస్తాల వరకు తగ్గకుండా ఉంటుంది. ఇది సన్నగింజ రకం. ఒక్కొక్క ఎన్నులో వచ్చేసరికి దగ్గర 450 నుంచి 500 గింజలు తేలిగ్గా ఉంటాయి. వెన్ను అనేది బాగా పొడుగ్గా ఉంటుంది. గింజ అనేది బాగా సన్నం. చూడండి, గింజ క్వాలిటీ కానీ గింజ ఎన్ను పొడుగు కానీ తర్వాత వచ్చేసరికి గింజ సైజు కానీ బాగా సన్నం అన్నమాట. గింజ అనేది క్లియర్గా మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను. ప్రతి ఎన్ను అనేది మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి రైతు సోదరులారా. ఒక వెరైటీ గురించి మనం చెప్పేటప్పుడు ఏంటంటే దాని గురించి అన్నీ తెలిసి మనం చెప్పాలి. ఇప్పుడు ఈ KNM 12368 వెన్నులు చూద్దాం. ఇది వెన్ను. ఇది వచ్చేసరికి KNM 12368 వెన్ను. చూడండి, దగ్గర 450 నుంచి 500 గింజలు అనేవి తేలిగ్గా ఉన్నాయి. అలానే దీని గింజ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి రైతు సోదరులారా, మీ కళ్ళ ముందే ఈ విత్తనం అనేది తీస్తున్నాను. ఇది గింజ క్వాలిటీ బాగా సన్నంగా ఉంటుంది, నైస్గా ఉంటుంది, లెంత్ ఉంటుంది. మార్కెట్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. కొంచెం అయిన ఎన్నుని చూద్దాం. కొంచెం అంటే పండిన ఎన్నుని చూద్దాం అన్నమాట. పండిన ఎన్నుని చూద్దాం. గింజ క్వాలిటీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి గింజలు. నైస్గా బాగా స్ట్రైనింగ్గా ఉన్నాయి. మార్కెట్ ప్రాబ్లం ఉండదు. దీని కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి రైతు సోదరులారా, ఎక్కడ ఏ మిల్లర్ కూడా వంకబెట్టే విధంగా లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ KNM 12368 ఏమేమి తెగులు తట్టుకుంటుంది, దీన్ని ఒక రైతు వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, వాటన్నిటి గురించి మనం
ఇప్పుడు తెలుసుకుందాం. ఈ KNM 12368 అనేది వరిలో వచ్చే అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. చూడండి రైతు సోదరులారా, అగ్గి తెగులు అనేది అటాక్ అయితే క్రాప్ అనేది ఈ విధంగా అయితే అస్సలు ఉండదు. చూడండి, ఎక్కడా కూడా అగ్గి తెగులు అటాక్ అనేది లేదు. అక్కడక్కడ కొసలు ఎర్రబడ్డాయి. అదేంటంటే పంట కోత దశకు వచ్చింది కాబట్టి కొసలు ఎర్రగా కనిపిస్తున్నాయి. అదైతే అగ్గి తెగులు కాదు. తర్వాత దోమపోటిని బాగా తట్టుకుంటుంది. ఇది ఎందుకంటే దీని కాండం దృఢంగా ఉండడం వల్ల ఏంటంటే దోమ అనేది దీనికి అటాక్ కాదు. చూడండి రైతు సోదరులారా, ఇది ఒక దుబ్బు అనమాట. యాక్చువల్గా చూడండి, బాగా దృఢంగా ఉంది. ఇది ఇంకొక దుబ్బు. చూడండి, ఎక్కడా కూడా దోమ అటాక్ అనేది ఎక్కడా లేదు. ఇది దృఢంగా ఉండడం వల్ల దోమపోటును తట్టుకుంటుంది. మరియు పొలం మీద అనేది అసలు పడిపోదు. ఈ కాండం బాగా దృఢంగా ఉండడం వల్ల ఏంటంటే అసలు పడిపోదు. 2025 సంవత్సరంలో తుఫానికి ఆ గాలికి ఏంటంటే చాలా 100కి 90% చాలా వరి రకాలు అనేవి పడిపోయాయి అన్నమాట. పడిపోయి రైతులు వాళ్ళు పండించిన పంట ఇంటికి గోని తీసుకొచ్చుకోలేని పరిస్థితి. ఈ వెరైటీ అయితే ఎక్కడా పడలేదు. నేను అబ్జర్వ్ చేశాను. మనం చాలామంది రైతు సోదరులకి సీడ్ అనేది ఇచ్చాము. వాళ్ళని అడిగి కనుక్కున్నాను, మన పొలంలో చూశాను, మరియు కొన్ని ఫీల్డ్ని నేనే వెళ్ళి ప్రత్యేకంగా చూడడం జరిగింది. ఆ చూసినప్పుడు ఏంటంటే ఆ తుఫానికి ఎక్కడా కూడా ఇది అనేది డ్యామేజ్ కాలేదు. మిగతా వెరైటీలు అయితే 100కి 90% అయితే ఖచ్చితంగా పడిపోయే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ వెరైటీ వేసుకున్న రైతు సోదరుడికి ఎటువంటి గాలికి కానీ ఎటువంటి తుఫాన్లకు కానీ వాతావరణ పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడే ఉంటుంది కానీ పడిపోదు. సో అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది, దోమపోటును తట్టుకుంటుంది, మరియు కుళ్ళు తెగులు అనేది బాగా తట్టుకుంటుంది. చూడండి, ఎక్కడ కుళ్ళు తెగులైన అటాక్ అనేది ఎక్కడా లేదు. తర్వాత పాంపూడ తెగుల్ని కూడా బాగా తట్టుకుంటుంది. వరిలో మెయిన్గా వచ్చే అగ్గి తెగులు, పాంపూడ తెగులు, ఈ దోమపోటు, ఈ మూటిని బాగా తట్టుకుంటుంది మరియు పడిపోదు. అందువల్ల ఏంటంటే ప్రతి రైతు సోదరుడు ఈ వెరైటీ వేసుకుంటే నష్టపోయే ఛాన్స్ అయితే లేదు. ఈ కోనారం 12368 ఈ వరి రకం పిలక శాతం అనేది దగ్గర ఒక్కో దుబ్బుకు వచ్చేసరికి 40 నుంచి 50 పిలకలు అనేది తేలిగ్గా చేస్తుంది. ఇప్పుడు మీ కళ్ళ ముందే దీని ఎన్ని పిలకలు చేసిందో లైవ్లో లెక్క పెడదాం. చూడండి రైతు సోదరులారా, ఇది ఒక దుబ్బు. దీని పిలకలు అనేది లెక్క పెడదాం. చూడండి, ఈ KNM 12368 ఎన్నులు. దీని పిలక శాతం అనేది లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52. ఈ దుబ్బు అనేది 52 పిలకలు చేసింది. చూడండి రైతు సోదరులారా, ఇదే దుబ్బు ఎలా పండిందో, విరగపండేసింది. ఇలాగా పండితే 75 కేజీల బస్తాలు, 50 బస్తాలు కాదు ఇంకా పైన వస్తాయి అన్నమాట. ఈ దుబ్బు చూడండి, ఈ దుబ్బు కూడా చూడండి, ఇదిగోని చూడండి ఎలా పండిందో. 75 కేజీల బస్తాలు తేలిగ్గా, 50 బస్తాలు తేలిగ్గా వస్తాయి. అసలు వెన్నులు చూడండి ఎంత పొడుగున్నాయో. సో ప్రతి దుబ్బు ఆ దుబ్బు గమనించండి.
తర్వాత అది గమనించండి. తర్వాత ఆ దుబ్బు గమనించండి. ప్రతి దుబ్బు అనేది మినిమం 40 అనేది తక్కువ, మినిమం 50 పిలకలు అనేది చేసిందనమాట. అవి ఎన్నులు, ఇవి దుబ్బు శాతం. దీని ఎత్తు వచ్చేసరికి దగ్గర దగ్గర 3 అడుగుల వరకు పెరుగుతుంది. 3 నుంచి 3 అడుగులు, ఇంకొంచెం మంచి పొలం అయితే 3.5 అడుగు. కానీ ఎక్కడా కూడా ఒక్క కర్ర కూడా వంగలేదనమాట. ఎక్కడ ఫీల్డ్ మొత్తం మీద చూడండి రైతు సోదరులారా, ఎక్కడ ఒక్క కర్ర కూడా వంగలేదనమాట. అంత బాగుంది ఫీల్డ్. సో దీని గొప్పతనం ఏంటంటే వెన్ను పెద్దది, ఎక్కడ పడిపోదు, దుబ్బు శాతం బాగుంటుంది. ఈ KNM 12368 పోయిన సీజన్లో మనం చాలామంది ఫార్మర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా దిగుబడి అనేది తగ్గకుండా మంచిగా వచ్చిందని తెలిపారు. అన్ని తెగుల్ని బాగా తట్టుకుందని కూడా తెలిపారు. మరియు ఈ గింజకు అనేది ఈ KNM 12368 ఈ వడ్లకి ఈ వరి గింజకు అనేది పొట్ట తెలుపు అనేది అస్సలు ఉండదు. కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. మనం 100 కేజీలు మిల్లర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర 72 కేజీల వరకు బియ్యం రికవరీ రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే బాగా నూక శాతం అనేది బాగా తక్కువగా ఉంది. అది రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతి తక్కువ కాలంలో మంచి ఈల్డింగ్, అన్ని తెగుల్ని తట్టుకొని పొలం మీద పడిపోకుండా రైతుకి తక్కువ పెట్టుబడితో మంచిగా పండే పంట ఈ KNM 12368. ప్రతి రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ. ఈ వీడియోలో ఈ KNM 12368 గురించి చాలా క్లుప్తంగా క్లియర్గా వివరిస్తున్నాను. ప్రతి ఎన్నుని చూడండి, విరగబండేసింది. ఇదేంటంటే గింజ చివరి వరకు పాలు పోసుకుంటుంది అనమాట. ఈ ఎన్ను చూడండి, స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి దాకా పాలు పోసుకుంటుంది అనమాట. ఇదేంటంటే ఇది చూడండి, ఇది అయిన ఎన్ను, అది పచ్చి ఎన్ను, ఇది అయిన ఎన్ను. స్టార్టింగ్ నుంచి చివరి దాకా పాలు పోసుకుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి రైతు సోదరుడికి ఈ పంట వేసుకుంటే ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది. ఈ పొలాన్ని వచ్చేసరికి మనం మనుషుల చేత నీట్గా కోపించి 1 వారం రోజులు బాగా ఎండనిచ్చి కుప్పేసి ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేసి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా తయారు చేసి నీట్గా గ్రేడింగ్ చేసి 25 కేజీల బ్యాగుల రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ విత్తనం అనేది సప్లై చేస్తాను. ఎవరైనా సీడ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా నా తోటి రైతు సోదరులందరినీ కోరుచున్నాను. ఓకే, ధన్యవాదాలు రైతు సోదరులారా.